గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే చతుర్థ సర్గః. తస్యాయం పూర్వజః పుత్రః రామో నామ జనైః శ్రుతః శరణ్యః సర్వభూతానాం పితుర్నిర్దేశపారగః. వాక్యజ్ఞుడైనటువంటి లక్ష్మణస్వామి అంటే మాటల్లో నేర్పు కలిగిన వాడు. మాటలు రామచంద్రుని యొక్క మాటల ఆంతర్యాన్ని గ్రహించి హనుమంతుడితో పలుకుతూ దశరథ మహారాజు యొక్క వైభవాన్ని చెప్పి అటువంటి దశరథ మహారాజును తండ్రిగా వరించిన రామావతార స్వరూపుడైనటువంటి పరమాత్మ తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ రామావతారంలో దశరథుడిని తండ్రిగా వరించడానికి దశరథుడికి ఉన్న గుణాలు చెప్పాడు. అలాంటి ధర్మాత్ముడైనటువంటి దశరథుడిని తండ్రిగా వరించిన రామ అవతార స్వరూపంలో ఉన్న పరమాత్మను గురించి చెబుతూ ఉన్నాడు. ఆయన ఎవరయ్యా ఆ రామచంద్ర ప్రభువు అంటే తస్య అయం పూర్వజ పుత్ర అంటే దశరథ మహారాజుకు ఉన్నటువంటి నలుగురు కుమారుల్లో కూడా అయం ఈయన పూర్వజ ముందువాడు అంటే పెద్దవాడు, అందరికంటే కూడా పెద్దవాడైన వాడయ్యా. ఆయన కూడా ముందు పుట్టినటువంటి వాడు అని చెబుతూ ఆయన రామో నామ జనైశ్రుత రాముడు అనేటటువంటి పేరుతో జనుల చేత కీర్తించబడుతున్నవాడు, వినబడినటువంటి వాడు అంటే రాముడు అని ఆయన పిలుచుకుంటారయ్యా. అలా దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడు ఈయన. దశరథ మహారాజు పెద్ద కుమారుడే కాదు, తన యొక్క సద్గుణముల చేత రాముడు అని కీర్తింపబడుతూ ఉన్నాడు అందరి చేత కూడా అని చక్కగా ఆ రామచంద్రుడి యొక్క వృత్తాంతాన్ని మొదలుపెట్టారు లక్ష్మణస్వామి. చెబుతూ కేవలం రామోనామ జనేశ్రుత అని చెప్పి వదిలేయకుండగా శరణ్య సర్వభూతానాం పితుర్నిర్దేశ పారగః అని కూడా చెప్పారు. రాముడు అని ప్రజల చేత కీర్తింపబడుతున్నటువంటి ఆయన శరణ్య సర్వభూతానాం, ఆయన సమస్త ప్రాణులకు కూడా సర్వభూతానాం సమస్త ప్రాణులకు కూడా శరణ్య రక్షకుడైనటువంటి వాడు అంటే పరమాత్మ తత్వాన్ని కూడా చెబుతూ ఉన్నాడు. దశరథుణ్ణి తండ్రిగా వరించాడు పరమాత్మ. అలా దశరథుణ్ణి తండ్రిగా వరించి పుత్రకామేష్టి ద్వారా తాను 4 భాగములుగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా వచ్చాడు. కనుక ఇక్కడ రామచంద్రుడు పెద్దవాడుగా ఆయన సర్వభూతానాం సమస్త ప్రాణులకు కూడా రక్షకుడైన పరమాత్మయే ఈయనయ్యా అనేటటువంటి ఆంతర్యం కూడా చెబుతున్నాడు. ఇంకా పితుహు నిర్దేశపారగః తండ్రి మాటను జవదాటనటువంటి వాడు. పితుహు అంటే తండ్రి యొక్క నిర్దేశ పారగః. పారగః అంటే అర్థం ఏమిటి అంటే తండ్రి చెప్పినటువంటి పనిని పూర్తి చేసేటటువంటి వాడు. ఏ పని చెప్పినా కూడా తండ్రికి ఎదురు చెప్పకుండా తండ్రి ఏ పని చెప్పినా దాన్ని చేయము అనేటటువంటిది మాత్రమే విధిగా కలిగినటువంటి వాడు. అలా తండ్రి మాటను జవదాటనటువంటి వాడు, తండ్రి ఆజ్ఞను శిరస వహించేటటువంటి వాడు అని చెప్పడం కోసం పితుహు నిర్దేశ పారగః తండ్రి ఆజ్ఞను పూర్తిగా పరిపాలించేటటువంటి వాడు. ఏదో తనకు అవసరమైతే వినడం, అవసరం లేకపోతే వినకపోవడం కాదు. తండ్రి ఏది చెప్పినా అది చక్కగా ఆచరించడమే నియమంగా కలిగిన వాడు. అందుకే ఉదయం లేచి రాజ్యాభిషిక్తుడు కావలసినటువంటి వాడు అరణ్యాలకు వెళ్ళిపోంటే వెళ్ళిపోయాడు. తండ్రిని సత్యవాక్కు మీద నిలబెట్టడం కోసం, తండ్రి మాటను నిలపడం కోసం తాను అలా అరణ్యాలకు వచ్చినటువంటి వాడు. అందుకని ఆయన అన్నాడు పితుహు నిర్దేశ పారగః అంటే సమస్త ప్రాణులకు దిక్కైనటువంటి ఈ రామచంద్రుడు తండ్రి మాటను, తండ్రి యొక్క ఆజ్ఞను శిరసా వహించి ప్రవర్తించేటటువంటి వాడు. వీరో దశరథస్యాయం పుత్రాణాం గుణవత్ తమః రాజలక్షణ సంపన్నః సంయుక్తో
రాజసంపద రాజ్యాద్భ్రష్టో వనే వస్తుం మయా సార్ధమిహాగతః. ఎందుకు వచ్చావు అని అడిగావు కదయ్యా హనుమ, ఎందుకు వచ్చావో చెబుతాం విను. వీరో దశరథస్యాయం, ఈయన కేవలం తండ్రి మాటను పాటించేటటువంటి వాడు అని మాత్రమే కాదు, మహాపరాక్రమశాలి వీరుడైనటువంటి వాడు. ఈయన మహావీరుడు. దశరథస్య పుత్రాణం గుణవత్తమ, దశరథుని యొక్క కుమారులందరిలో కూడా గుణవత్తమ, శ్రేష్టమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు, సద్గుణములలో శ్రేష్టమైనటువంటి వాడు అని రామచంద్రుని యొక్క గుణగణాలను చక్కగా పొగుడుతూ ఉన్నాడు లక్ష్మణస్వామి. తన సోదరుడు అంటే అన్న అయినటువంటి అగ్రజుడైనటువంటి రామచంద్రుని యొక్క వైభవాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నాడు. ఈయన రాజలక్షణ సంపన్న రాజసంపద, సమస్త రాజలక్షణములతో కూడా విరాజిల్లుతూ ఉన్నటువంటి వాడు, రాజ్య లక్ష్మితో కూడినటువంటి వాడు. రాజసంపద అంటే చక్కగా రాజ్యాన్ని కూడా పరిపాలించగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన రాజుగా ఉండవలసినటువంటి వాడు. మరి ఇంతటి శ్రేష్ఠుడు కదా, ఇంతటి గొప్ప గుణాలు చెబుతున్నావు, మరి అరణ్యంలో ఎందుకు సంచరిస్తున్నాడా అని నువ్వు అడుగుతావేమో అని ఆయన చెబుతున్నాడు. అయం రాజ్యాత్ భ్రష్టః వనే వస్తుం మయా సార్ధం ఇహాగతః. రాజ్యాత్ భ్రష్టః అంటే రాజ్యమును విడిచిపెట్టవలసి వచ్చింది, రాజ్యభ్రష్టుడయ్యాడు. భ్రష్టుడవడము అని అంటే ఆయన తండ్రి మాటను నిలపడం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టేశాడు. అలా తండ్రి మాటను జవదాటనటువంటి శ్రేష్ఠుడైన జ్యేష్ఠుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు తండ్రి మాటను నిలపడం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి వనే వస్తుం వనవాసం చేయడం కోసమని మయా సార్ధం ఇహాగతః, ఇదిగో నాతో కలిసి అరణ్యాలకు వచ్చేసాడయ్యా. ఇలా రాజు కావలసినటువంటి వాడు తండ్రి మాట కోసం అని చెప్పి అరణ్యాలకు వచ్చాడు. ఆయనతో పాటుగా అంటే నాతో వచ్చేసాడు అని లక్ష్మణస్వామి రామచంద్ర ప్రభు వీరిద్దరూ కూడా అరణ్యాలకు వచ్చారు అనేటటువంటి విషయాన్ని చెబుతూ భార్యయా చ మహాతేజాః సీతయానుగతో వశీ దినక్షయే మహాతేజాః ప్రభయేవ దివాకరః. మహాతేజాః గొప్ప తేజస్సుతో ప్రకాశించేటటువంటి వాడు, గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు ఈ రామచంద్రుడు. ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి వాడు, అందుకే వశీ. వశీ అని అంటే వశమున ఉంచుకున్నటువంటి వాడు, ఇంద్రియములన్నింటినీ కూడా తన వశములో ఉంచుకున్నటువంటి వాడు. అలా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు ఈయన. దినక్షయే అంటే దినాంతమునందున అంటే పగలు అయిపోతున్నటువంటి సమయం, సూర్యుడు అస్తమించేటటువంటి సమయం, అది దినక్షయం. అలా సాయంకాలం నందు దివాకర ప్రభయా ఇవ, సూర్యుని కాంతి వలె, సాయంకాలం ముందు సూర్యుని కాంతి వలె అంటే సూర్యుడు అస్తమిస్తూ ఉంటే ఆయనతో పాటు ఆయన కిరణాలు కూడా అస్తమించిపోతాయి. ఆయన వదిలిపెట్టేసి కిరణాలు మేము ప్రకాశిస్తామనవు. ఎలాగైతే సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడో అలా సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆ కిరణాలు కూడా ఆయనలో కలిసి ఆయన అనుసరించి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అలా భార్యయా సీతయా అనుగతః, తన భార్య అయినటువంటి సీత చేత అనుసరింపబడినటువంటి వాడు. అంటే వనవాసానికి బయలుదేరాడు. ఇక్కడ వనవాసానికి బయలుదేరితే రామచంద్ర ప్రభు ఒక్కడే కదా వెళ్ళాలి అని అంటే రామచంద్ర ప్రభువును సేవిస్తాను అని చెప్పి లక్ష్మణస్వామి వచ్చాడు. రామచంద్ర ప్రభువు లేనటువంటిది అయోధ్యే కాదు, రాముడు ఎక్కడ ఉంటే అక్కడే అయోధ్య అని చెప్పి సీతమ్మ తల్లి కూడా రామచంద్రుని అనుసరించింది. అక్కడే మనం చెప్పుకున్నాం భాస్కరేణ ప్రభాయత, సూర్యుడి యొక్క కాంతి, సూర్యుడు ఏ విధంగా అయితే విడవడరో అదే విధంగా రామచంద్రుడిని అనుసరిస్తాను అని సీతమ్మ తల్లి చెప్పింది. ఇక్కడ అదే ఉపమానం, అదే పోలిక ఇక్కడ చక్కగా చెబుతున్నారు. దినక్షయే మహాతేజ ప్రభయేవ దివాకరః, సాయంకాల సమయంలో సూర్యుడి కాంతి వలె భార్య అయిన సీత అనుసరించగా వనాలకు వచ్చాడయ్యా రామచంద్ర ప్రభువు అని అన్నాడు. రాజ్యాన్ని విడిచి వనవాసానికి వచ్చినటువంటి రామచంద్రుణ్ణి సంపదలు లేవు, రాజ్యంలో ఉంటే ఆయన రాజ్య సంపదలు, రాజ్య భోగాలు, సుఖాలు వీటినన్నిటి అనుభవించేవాడు. మరి రాజ్యాన్ని విడిచి వచ్చినటువంటి వాడికి కష్టము తప్ప రాజ్య భోగాలు, రాజ్య సుఖాలు ఇవన్నీ ఉన్నవు. ఇలా సంపదలు లేకపోయినా, రాజ్యము లేకపోయినా నా భర్తయే నాకు దైవము, భర్త ఎక్కడ ఉంటే అదే రాజ్యము అని భావించి చక్కగా భర్తను అనుసరించినటువంటి ఆ విధానం ఎలా ఉంది అని అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు. అస్తమించడము అంటే ఏమిటి? సూర్యుడు కనపడకుండా ఉండడం. అలా అస్తమిస్తున్నటువంటి ఆ సూర్యుని యొక్క కిరణాలు ఆయన అనుసరించిన విధంగా రాజ్యము విడిచిపెట్టినప్పటికీ కూడా, భోగములు లేనప్పటికీ కూడా, సంపదలు లేనప్పటికీ కూడా, సుఖములు లేనప్పటికీ కూడా, అరణ్యములు మహాదుర్గమంగా ఘోరంగా ఉంటాయని తెలిసినా రామచంద్ర ప్రభువును అనుసరించాలి అని చెప్పి సీతమ్మ తల్లి అలా వచ్చిందయ్యా. అలా సాయం సమయంలో సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు సూర్యుడితో పాటు కిరణాలు కూడా సూర్యుని అనుసరించి ఉన్నటువంటి విధంగా
సీతమ్మ రామచంద్రుడిని అనుసరించింది అని అన్నారు. ఇందులో ఏముందయ్యా, భార్య భర్తను అనుసరించింది కదా, ఇందులో గొప్పగా ఇంతగా చెప్పవలసింది ఏముంది అని అంటే, లోకరీతిని చూస్తే సాధారణంగా ఎలా ఉంటుంది అని అంటే, బాగా సంపదలు ఉన్నప్పుడు అందరూ మనల్ని గౌరవిస్తారు. బాగా సంపదలు, పదవులు, కావలసినటువంటి సౌఖ్యాలు, భోగాలు ఇవన్నీ ఉన్నప్పుడు అందరూ మనల్ని ఆదరిస్తారు. అదృష్టపూర్వ బాహవస్సహాయాః సర్వే వదస్తస్య భవంతి వశ్యాః అర్థాద్ విహీనస్య పదచ్యుతస్య భవంతి కాలే స్వజనోపి శత్రుః. ఎప్పటి వరకైతే వీడి దగ్గర ఒక మంచి అధికారమో లేకపోతే డబ్బో లేకపోతే పరపతో ఇవి ఉంటాయో అప్పటి వరకు అందరూ అనుసరిస్తారు. ఒక్కసారి అర్థాత్ విహీన పదచ్యుత, తన యొక్క పదవి నుంచి దిగిపోవడమో లేకపోతే ఆ అర్థాత్ విహీన సంపద కోల్పోవడమో జరిగితే స్వజనోపి శత్రుః భవతి, తన వాళ్లే తనకు శత్రువులు అవుతారు. ఇదే విషయాన్ని భజగోవింద స్తోత్రంలో శంకర భగవత్పాదుల వారు చాలా అద్భుతంగా చెబుతారు. ఎలా ఉంటుంది స్థితి అనంటే, యావద్విత్తోపార్జన సక్తః తావన్ నిజ పరివారో రక్తః. ఎంతవరకైతే నీవు సంపాదిస్తావో అంతవరకే నీ పట్ల అనురాగం. తావన్ నిజ పరివారో రక్తః, నీకు పరివారం ఏదైతే ఉందో, బంధువులు ఉన్నారో లేకపోతే స్నేహితులు ఉన్నారో లేకపోతే నీవు అనుకున్నటువంటి నీ ఇంటి వాళ్ళెవరో వీళ్ళందరూ కూడా యావత్ విత్తోపార్జన సక్తః. విత్తము అంటే ధనము, ఉపార్జన నువ్వు సంపాదించినంత వరకే. ఒకసారి సంపాదించలేక ముసలితనం వచ్చి శక్తిహీనుడయ్యావనుకో, పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపిన పృచ్చతి గేహే, నువ్వు ఉన్నావా లేవా అని కూడా అడిగేవాడు ఉండడు. అలా లోకరీతి ఈ విధంగా ఉంది. అలాంటి లోకరీతిలో కూడా కష్టముల్లో ఉన్న రాజ్యాన్ని విడిచిపెట్టిన రాముడే దేవుడు, రాముడే తనకు సర్వము అని చెప్పి నమ్మి సీతమ్మ తల్లి రాముడి వెంట అరణ్యాలకు వచ్చింది కనుకనే ఇక్కడ చక్కగా దినక్షయే దివాకర ప్రభయా ఇవా అని ఒక పోలిక చెప్పారు. అంటే సూర్యుడు సూర్యకిరణం వేరు కాదు, రాముడు సీతమ్మ వేరు కాదు, అలా అనుసరించి వచ్చింది అని చెప్పి చక్కగా చెబుతూ, భార్య కాబట్టి ఆవిడ పతివ్రతా ధర్మాన్ని పాటించిందయ్యా, అలా వచ్చేసింది, రామచంద్రుని అనుసరించి బానే ఉంది. మరి నువ్వెవరని అడుగుతావేమో అని లక్ష్మణస్వామి అంటూ ఉన్నాడు. అహమస్యావరో భ్రాత గుణైర్దాస్యముపాగతః కృతజ్ఞస్య బహుజ్ఞస్య లక్ష్మణో నామనామతః. లక్ష్మణస్వామి తన గురించి కూడా చాలా చక్కగా చెప్పుకున్నాడు. ఎలా చెప్పారయ్యా? అహం, నేనెవరయ్యా అనంటే, కృతజ్ఞస్య బహుజ్ఞస్య అస్య గుణైః దాస్యం ఉపాగతః అవరః భ్రాత. నేనెవరు అంటే కృతజ్ఞుడైనటువంటి, బహుజ్ఞస్య అనేక విషయములు తెలిసినటువంటి వాడు, చక్కటి పాండిత్యం కలిగినటువంటి వాడు, అస్య ఈ మహానుభావుని యొక్క గుణైః మహానుభావుడైనటువంటి రామచంద్రుని యొక్క గుణముల చేత దాస్యం ఉపాగతః దాస్యత్వమును పొందినటువంటి అవరహ భ్రాత, చిన్న సోదరుణ్ణి, చిన్న తమ్ముణ్ణయ్యా అని అన్నాడు. నేను చిన్న తమ్ముడు అంటే సరిపోయేది కదా అంటే కాదు, రామచంద్రుడి యొక్క గుణ ప్రశంస, రామచంద్రుడి యొక్క గుణవైభవం, రామచంద్రుడిలో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణములను చూసి నేను ఆయనకు దాసుడిగా మారిపోయానయ్యా. ఆయన నన్ను దాసుడుగా అనుకోలేదు, తమ్ముడుగానే భావిస్తూ ఉన్నాడు. కానీ నేను ఆయన ఎప్పుడూ కూడా ప్రభువుగా గౌరవించాను కనుక నేను దాసుడిగానే ఆయనకు ఉంటాను అని చెప్పి లక్ష్మణస్వామి చెబుతూ ఉన్నాడు. ఇంకా అన్నాడు ఆయన, నామతః లక్ష్మణో నామ, నామతః పేరు వలన అని అన్నాడు. అంతే తప్ప నా పేరు లక్ష్మణుడు అని చెప్పలేదు ఆయన. పేరు వలన లక్ష్మణో నామ, లక్ష్మణుడు అని ప్రసిద్ధి చెందినటువంటి వాడును, నా యోగ్యతకు తగినటువంటి పేరు. లక్ష్మణుడు అనంటే ఏమిటి అనంటే కైంకర్య లక్ష్మీ సంపన్నుడు ఆయన లక్ష్మణ. స్వామిని సేవించడమే తనకు ఐశ్వర్యం. రామచంద్ర ప్రభువును సేవించడం కోసమే తాను అరణ్యాలకు వచ్చాడు. అలా రామచంద్ర ప్రభు ఏ దశలో ఉన్నా కూడా రామచంద్రుని సేవించమని చెప్పి సుమిత్రా తల్లి చెప్పి పంపించింది కనుక రామచంద్రుడు ఎలా ఉన్నా, ఆయన రాజ్యంలో ఉన్నా రాజ్య భ్రష్టుడైనా రామచంద్ర ప్రభు యొక్క గుణముల చేత ఆయనకు నేను దాసుడను అని చెప్పి చెబుతూ ఉన్నాడు. అలా తనతో పాటు అంటే రామచంద్ర ప్రభు ఏమో తన తమ్ముడిగా సోదరుడిగా భావిస్తాడు, తనతో పాటు సమానమైనటువంటి వాడు తన తమ్ముడు అని భావిస్తాడేమో, కానీ ఆయన యొక్క కళ్యాణ గుణముల చేత శ్రీరామచంద్రునికి నేను దాసుణ్ణి అని చెప్పి నేను భావిస్తానయ్యా హనుమా అని చెప్పి ఇక్కడ తన నిజమైనటువంటి దాస్య భావాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నాడు లక్ష్మణస్వామి. అలా రాముని యొక్క అభిప్రాయంలో ఆయనకు నేను సోదరుణ్ణే, కానీ నా అభిప్రాయంలో ఆయన నాకు ప్రభువు, నేను ఆయనకు దాసుణ్ణి.
దాసుణ్ణి. ఈ దాస్యత్వం అనేటటువంటిది ఏదో శిక్షగా వచ్చింది కాదు, ప్రేమగా ఆ రామచంద్రునిలో ఉన్నటువంటి గుణములు చూసి, రామచంద్రునిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సద్గుణములే నన్ను దాసుడిగా మార్చేశాయ్యా. అందుకని నేను ఆయనకి జన్మచేత సోదరబంధం ఉన్నా కూడా రాముని యొక్క గుణ సంపద చేత ఆయనకు దాసుడిగా ఉన్నాను అని చెప్పి ఆ దాస్యత్వము చేతనే, ఎందుకంటే రామచంద్ర ప్రభువులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గుణం, అందుకే కృతజ్ఞశ్చ అంటే ఏ కొద్దిపాటి ఉపకారం చేసినా కొండంత ఉపకారం చేసినటువంటి విధంగా రామచంద్ర ప్రభువు భావిస్తాడు. అలా అది ఎవరికి ఉన్నటువంటి లక్షణం? పరమాత్మకు ఉన్న లక్షణం. పరమాత్మకు అసలు ఏది అవసరం లేదు, ఆయనకి ఏది దేనితోనూ సంబంధం లేదు. కానీ మనం ఇచ్చేటటువంటి కొద్దిపాటి పత్రమో ఫలమో పుష్పమో వస్తువో దాన్ని చూసి పొంగిపోయి ఆయన కటాక్షాన్ని అనుగ్రహింపజేస్తాడు. అలా అంతటి గొప్ప గుణము కృతజ్ఞత అనేటటువంటి గుణం ఉండడం చేతనే అలాంటి గొప్ప లక్షణం చూసి ఆయనకు దాసునిగా సేవ చేస్తున్నానయ్యా అని చెప్పి భగవత్ కైంకర్యం అనేటటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వాడు లక్ష్మణస్వామి. అందుకని లక్ష్మి ఆయన ఎటువంటి వాడయ్యా అంటే కైంకర్య లక్ష్మీ సంపన్నుడు అని అన్నారు. ఆ కైంకర్యము అనేటటువంటిది నిరంతరము కూడా తన ప్రభు అయినటువంటి రామచంద్రుని సేవించడం అనేటటువంటిదే ఆయనకు ధ్యాస గనక ఆయన ఇక్కడ చక్కగా చెప్పుకున్నాడు, గుణైహి దాస్యం ఉపాగత. ఆయన యొక్క గుణముల చేత నేను ఆయనకు దాస్యత్వాన్ని పొందానయ్యా అని అన్నాడు. అంతేకాదు నామత, తన పేరు యొక్క సార్థక్యం ఏమిటి? కైంకర్య లక్ష్మీ సంపన్న లక్ష్మణ. కైంకర్యం చేయడము అంటే సేవించడమే తన యొక్క యోగ్యత గనక తన పేరు లక్ష్మణుడు అని చెప్పి చెప్పుకున్నాడు. ఇలా భగవత్ కైంకర్యత్వాన్ని పొందినటువంటి వాడిని గనక నామత లక్ష్మణ, పేరు వలన నేను లక్ష్మణుడయ్యానయ్యా అని చెప్పి చెప్పుకున్నాడు. ఇలా భగవత్ కైంకర్యమే తన యొక్క స్వరూపము అని లక్ష్మణ స్వామి ప్రకటిస్తూ సుఖార్హస్య మహార్హస్య సర్వభూత హితాత్మనః ఐశ్వర్యేణ చ హీనస్య వనవాసాశ్రితస్య చ. ఇంతటి శ్రేష్టమైన గుణములు కలిగి రాజ్యమును పరిపాలించడానికి సమర్థుడైనటువంటి వాడు తండ్రి మాట నిలపడానికి ఆయన వనవాసానికి వచ్చేశాడు. అందుకనే సుఖార్హస్య, తనకున్నటువంటి రాజ్య సంపదలతో సుఖపడడానికి అర్హత కలిగినటువంటి వాడు. అంతేకాదు మహార్హస్య, గొప్ప యోగ్యత కలిగిన వాడు, పూజ్యుడైనటువంటి వాడు. అంతే సర్వభూత హితాత్మనః, తన పరాక్రమం చేత సమస్త ప్రాణికోటికి మేలును చేయడానికి కావలసినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. అంతటి గొప్పవాడైనటువంటి మహాత్ముడైనటువంటి ఈ రామచంద్రుడు ఐశ్వర్యేణ చ హీనస్య, సకల ఐశ్వర్యాలను కూడా విడిచిపెట్టేశాడు తండ్రి కోసం. అలా సకల ఐశ్వర్యాలను విడిచిపెట్టి రాజ్యభోగాలను త్యజించి తండ్రిని మాట మీద నిలపడం కోసం అని చెప్పి వనవాసాశ్రిత, వనానికి వచ్చేసాడు. అలా వనవాసాశ్రితస్య, అరణ్యాలకు వచ్చినటువంటి ఆయన యొక్క అంటే భార్యతో పాటు అరణ్యాలకు వచ్చినటువంటి ఆయన వస్తే రక్షసాపకృత భార్య రహితే కామరూపిణ తచ్చన జ్ఞాయతే రక్షః పత్నీయేనాస్య సాహృత. రక్షస అపహృత భార్య, అలా తండ్రి మాటను నిలపాలి అని చెప్పి ఐశ్వర్యాన్ని రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు వస్తే ఆయన అనుసరించి ఆయన భార్య సీతమ్మ కూడా అరణ్యాలకు ఆయనతో వస్తే అలా వచ్చినటువంటి ఆ భార్యను అంటే వనవాసంలో ఉన్నటువంటి రామచంద్ర పత్ని అయినటువంటి సీతమ్మను రహితే, శూన్యమైనటువంటి జనరహితమైనటువంటి శూన్య ప్రదేశంలో కామరూపిణ రక్షస అపహృత, మాయారూపాన్ని పొందగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన ధైర్యం కలిగినటువంటి వాడు, మాయారూపం చేత, కామరూపం అంటే కోరినటువంటి రూపాన్ని ధరించగలిగేటటువంటి వాడు, అలా కోరిన రూపాన్ని ధరించగలిగినటువంటి రాక్షసుని చేత అపహరింపబడింది అని చెప్పి చెప్తున్నాడు. అలా మాయారూపంలో ఉన్నటువంటి ఆ రాక్షసుడు ఎవడో వచ్చి మహాత్ముడైనటువంటి ఈయన భార్యను అపహరించుకుపోయాడయ్యా. ఏనవా అస్య పత్ని హృత, ఎవని చేతనైతే అస్య పత్ని రామచంద్రుడి యొక్క భార్య హృత అపహరించబడిందో తత్ రక్షః నజ్ఞాయతే, ఆ రాక్షసుడు ఎవరు అనేటటువంటి విషయం తెలియదయ్యా. అలా అరణ్యాలకు వస్తే అరణ్యవాసంలో ఉన్నటువంటి రామచంద్రుని యొక్క భార్యను ఎవడో రాక్షసుడు అపహరించాడు. ఆ అపహరించినటువంటి వాడు ఎవడో తెలియదు. అలా అపహరించబడినటువంటి ఆ భార్యను సీతమ్మను వెతుక్కుంటూ మేమిద్దరము కూడా అన్వేషిస్తూ తిరుగుతూ ఉంటే ఆ సమయంలో ధనుర్నామదితే పుత్రః శాపాద్రాక్షసతాంగతః ఆఖ్యాతస్తేన సుగ్రీవః సమర్థో వానరర్షభః. సుగ్రీవుని గురించి వెతుక్కుంటూ వచ్చామని
చెప్పాం కదా, దాని యొక్క వృత్తాంతాన్ని చెబుతూ ఉన్నాడు. అలా సీతమ్మను అపహరించాడు ఒక రాక్షసుడు, వాడెవడో తెలియదు. సీతమ్మను వెతుక్కుంటూ అరణ్యాల్లో మేము సంచరిస్తూ ఉన్నాం. అలా వెతుకుతూ అన్వేషిస్తున్న సమయంలో దితే పుత్ర, దితి కుమారుడైనటువంటి వాడు శాపాత్ రాక్షసతాంగత ధనుహు నామ, శాపవశాత్తు రాక్షసత్వాన్ని పొందినటువంటి ధనువు అనేటటువంటి ఒక గంధర్వుడు ఉన్నాడు. వాడు ఆ ధను అనేటటువంటి వాడు మునిశాప కారణంగా తాను రాక్షసత్వాన్ని పొందాడు. ఇదంతా కూడా కబంధుడి వృత్తాంతంలో చక్కగా వివరించబడి ఉంది. అలా కబంధుడు ఎవరు అనేటటువంటిది, కబంధుడు తన వృత్తాంతాన్ని రామలక్ష్మణులకు తెలియజేస్తాడు. అక్కడ తాను ఈ విధంగా గంధర్వుడైనటువంటి వాడు రాక్షసత్వాన్ని ఎలా పొందాడు, ఈ వివరణ అంతా కూడా మనం తెలుసుకున్నాం. కనుక దితే పుత్ర శాపాత్ రాక్షసతాంగత, దితి కుమారుడైనటువంటి ఆ ధనువు రాక్షసుడిగా మునిశాప కారణంగా రాక్షసుడు అయ్యాడు. ఆయన కలిసిన సందర్భంలో తేన అతని చేత, అంటే ఆ కబంధుని చేత వానరర్షభ సుగ్రీవ సమర్థ ఇది ఆఖ్యాత. అక్కడ నీవు ఇప్పుడు మీ సుగ్రీవ మహారాజు యొక్క వైభవాన్ని చెప్పావేమో, కానీ సుగ్రీవుడి యొక్క గొప్ప గుణాలని ఆ రాక్షసుడు ఎప్పుడో మాకు చెప్పాడు. సుగ్రీవుడు చాలా గొప్పవాడని చెప్పి, వానరశ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవుడు సమర్థ, అంటే సీతాదేవిని అన్వేషిస్తున్నాం కాబట్టి సీతాదేవి జాడ తెలియాలి అని అంటే సుగ్రీవుడు అనేటటువంటి వానరశ్రేష్ఠుడు ఉన్నాడు, సీతమ్మ జాడను కనిపెట్టడానికి ఆయన సమర్థుడు అనేటటువంటి విషయాన్ని మాకు చెప్పాడయ్యా. సజ్ఞాస్యతి మహావీర్య తవ భార్య అపహారిణం ఏవముక్త్వా ధనుస్వర్గం భజమానో గత సుఖం. గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు, అలా గొప్ప పరాక్రమం గల సహా ఆ సుగ్రీవుడు తవ భార్య అపహారిణం, నీ భార్యను అపహరించినటువంటి వాడి గురించి జ్ఞాస్యతి తెలుసుకోగలుగుతాడు అని ఆ ధనువు చెప్పాడు. అలా ధనువు చెప్పాడు కాబట్టి ఏవముక్త్వా ధనుహు, ధనువు ఈ విధంగా పలికి శాపమోచనం, రామానుగ్రహం చేత శాపమోచనుడై శాపాన్ని ఆయన కోల్పోయినటువంటి వాడై భ్రాజమాన సుఖం స్వర్గం గత, ప్రకాశిస్తూ తాను స్వర్గానికి వెళ్ళిపోయాడయ్యా. అలా వానరశ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవుడు సర్వసమర్థుడు, సీతమ్మ జాడ కనుక్కోవడానికి ఆయనతో వెళ్ళి స్నేహం చేసుకోమని చెప్పి ఇదివరకే మాకు చెప్పారు కనుక సుగ్రీవుని వెతుక్కుంటూ మేము వచ్చాము అని చెప్పి లక్ష్మణ స్వామి ఆ విషయాన్నంతా కూడా చెబుతూ ఏతత్ సర్వమాఖ్యాతం యథా తత్యేన పృచ్ఛతః అహం చైవ హి రామశ్చ సుగ్రీవం శరణం గతౌ. పృచ్ఛతః తే, నువ్వు అడిగావు కాబట్టి ఈ వృత్తాంతం అంతా యథాతథ్యం ఉన్నది ఉన్నట్టుగా నీకు చెబుతున్నాం. ఉన్నది ఉన్నట్టుగా ఏతత్ సర్వం ఆఖ్యాతం, ఈ వృత్తాంతం అంతా కూడా నీకు చెప్పేశాం. మేము ఎందుకు వచ్చాము, దేనికోసం వచ్చాము, సుగ్రీవుని ఎందుకు వెతుక్కుంటూ వచ్చాము, ఈ విషయాలన్నీ కూడా నీకు చెప్పాం. కనుక ఈ విధంగా అహంచైవ రామశ్చ సుగ్రీవం శరణం గతౌ, నేను అలాగే రామచంద్ర ప్రభు మేమిద్దరము కూడా సుగ్రీవుని శరణు పొందుతున్నాము అని చెప్పి లక్ష్మణ స్వామి తాము వచ్చినటువంటి తమ వృత్తాంతం అంతా కూడా, రాముడి యొక్క వృత్తాంతము, సీతాపహరణ, తాము అరణ్యాలకు రావడము, ఈ విషయాలన్నింటినీ కూడా హనుమంతుడు వారికి తెలియజేశారు. ఇలా లక్ష్మణ స్వామి తమ వృత్తాంతాన్ని హనుమకు చెప్పినటువంటి శ్లోకాలు మనం చక్కగా పారాయణ చేసుకుందాం. తస్యాయం పూర్వజ పుత్రః రామో నామ జనైశ్రుతః శరణ్యః సర్వభూతానాం పితుర్నిర్దేశపారగః వీరో దశరథస్యాయం పుత్రాణాం గుణవత్ తమః రాజలక్షణ సంపన్నః సంయుక్తో రాజసంపదా రాజ్యాద్భ్రష్టో వనే వస్తుం మయా సార్ధమిహాగతః భార్యయా చ మహాతేజాః సీతయానుగతో వశీ దినక్షయే మహాతేజాః ప్రభయేవ దివాకరః అహమస్యామవరో భ్రాతా గుణైర్దాస్యముపాగతః కృతజ్ఞస్య బహుజ్ఞస్య లక్ష్మణో నామతః సుఖార్హస్య మహార్హస్య సర్వభూతహితాత్మనః ఐశ్వర్యేణ చ హీనస్య వనవాసాశ్రితస్య చ రక్షసాపహృతా భార్య రహితే కామరూపిణా తచ్చ న జ్ఞాయతే రక్షః
పత్నీయేనాస్య సాహృతా ధనుర్నామదితే పుత్రః శాపాద్రాక్షసతాం గతః ఆఖ్యాతస్తేన సుగ్రీవః సమర్థో వానరర్షభః సజ్ఞాస్యతి మహావీర్యః తవ భార్యాపహారిణం ఏవముక్త్వా ధనుస్వర్గం భ్రాజమానో గతః సుఖం ఏతత్ సర్వమాఖ్యాతం యథా తథ్యేన పృచ్ఛతః అహం చైవ హి రామశ్చ సుగ్రీవం శరణం గతౌ ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే చతుర్థ సర్గే 11 శ్లోకాః. ఇలా చక్కగా లక్ష్మణస్వామి చెప్పినటువంటి మాటలు పారాయణ చేసుకుందాం. క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పరిపూర్ణం చేసుకుందాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.